వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో అయితే వచ్చేసి నేను నా బ్రేక్స్ అయితే అప్గ్రేడ్ చేశాను. బ్రేక్ లివర్స్ యాక్చువల్లీ నార్మల్గా అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అడ్జస్టబుల్ లివర్స్ వస్తాయి బైక్తో పాటు. బట్ నేను చిన్న అప్గ్రేడేషన్ కోసం ఇండోనేషియన్ ఇంపోర్టెడ్ కేటీసీ బ్రేక్ లివర్స్ అయితే తీసుకున్నాను. బ్రేక్ లివర్ అండ్ క్లచ్. బ్రేక్ అయితే మనకి హైడ్రాలిక్ వస్తుంది, క్లచ్ నార్మల్ క్లచ్ అది. బట్ అడ్జస్టబుల్ ఉంటుంది, సేమ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ లాగే అడ్జస్టబుల్ ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు లాస్ట్లో చెప్తాను. బట్ ఇవి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేయించి 1 వీక్ అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇవి ఇన్స్టాల్ చేశాక. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ బ్రేకింగ్ వైజ్ చాలా బాగా అనిపించింది. చాలా క్విక్ రెస్పాన్స్ ఉంది బ్రేకింగ్లో కూడా. అండ్ అలాగే వీటితో పాటు నేను ఒకేసారి నాది బ్రేక్ ప్యాడ్స్ కూడా నేను చేంజ్ చేశాను. నార్మల్గా అయితే మనకి మనకి బైక్తో పాటు కంపెనీ వాడు ఇచ్చేది బ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ నేను ఆ బ్రెంబో తీయించేసి నేను 66 bhp నుంచి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నాను. సెరామిక్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను సింటర్డ్ ప్రిఫర్ చేశాను. బికాజ్ ఎందుకంటే మన బైక్కి ఆల్రెడీ వచ్చే రోటర్స్ ఏదైతే ఉంటాయో అవి సింటర్డ్ ఉంటాయి మన జీటీకి. సో ఏంటంటే మ్యాక్స్ అది ప్రిఫర్ చేయడమే బెటర్ సెరామిక్ కన్నా. సెరామిక్ కూడా యూస్ చేయొచ్చు, బట్ ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్ అది. నేను ఇప్పుడు మీకు ఇది 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్మాల్ రివ్యూలో ఇవ్వడానికి, ఫుల్ రివ్యూలో ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు బ్రేక్ ఎంత క్విక్ రెస్పాన్స్ ఉంది ఏంటి అవన్నీ చూపిస్తాను. చూసారా ఎంత స్మూత్గా పడుతుందో బ్రేక్. క్లచ్ కూడా మనం ఫస్ట్ జీటీకి వచ్చే క్లచ్ ఏదైతే ఉందో అది చాలా హార్డ్ ఉంటుంది. బట్ ఇది అప్గ్రేడ్ చేశాక క్లచ్ కూడా చాలా స్మూత్ అయింది. చాలా అంటే చాలా స్మూత్ అయింది. చాలా బాగా అనిపిస్తుంది. క్లచ్ కూడా చాలా సింపుల్గా ఉంది యూస్ చేయడానికి. గేర్ స్విచ్ చేసేటప్పుడు కానీ చాలా స్మూత్ ఉంది. అండ్ ఇన్స్టాల్ చేశాక ఒక 2-3 days స్ట్రక్ అయింది. బట్ అంటే అది అడ్జస్ట్మెంట్లో తేడా వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి ఒకసారి అక్కడ దాన్ని చేంజ్ చేశాను. నేను బ్రేక్ అది క్లచ్ కేబుల్ అవన్నీ అడ్జస్ట్ చేసి చూశాను, కాకపోతే నాకు అంత ఐడియా రాలేదు దాని మీద. సో ఏంటంటే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేశారు మొత్తం అంతా ఒకసారి, పైన క్లచ్ దగ్గర అండ్ కింద కూడా అంతా అడ్జస్ట్ చేశారు. సో అదంతా అడ్జస్ట్మెంట్ అయ్యాక ఇప్పుడు కొంచెం చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అంతా క్లచ్ యూస్ చేసేటప్పుడు కొంచెం 1 and 2 గేర్స్ మధ్యలో న్యూట్రల్ రావడానికి చాలా ఇబ్బంది పెట్టేది. అసలు అయ్యేది కాదు, న్యూట్రల్లోకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే ఇది క్లచ్ ఇష్యూ సార్ట్ అయిందో అప్పటి నుంచి నార్మల్ అయిపోయింది. బట్ నేనైతే ఇందులో ఓన్లీ పాజిటివ్స్ చెప్పడానికి అయితే వీడియో చేయట్లేదు. నేను పాజిటివ్స్ చెప్తాను అండ్ ఆల్సో నెగిటివ్స్ కూడా చెప్తాను. ఇందులో పాజిటివ్స్ ఎన్నైతే ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ, దీని పర్ఫార్మెన్స్ కానీ, బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో ఇంకో మనకి పాజిటివ్ ఏంటంటే మనం ఎప్పుడన్నా బైక్ పొరపాటున స్లిప్ అయ్యి యాక్సిడెంట్ లేదా పొరపాటున మనకి ఐడిల్లో ఉన్నప్పుడైనా సరే గబుక్కున ఆపుకోలేక మనం సైడ్కి బైక్ పడిపోయినా సరే, దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లెవర్స్లో ఇవి ఇలా క్లోజ్ అయిపోతాయి. క్లచ్ ఇలా క్లోజ్ అయిపోతుంది. అండ్ క్లచ్ ఒకటే కాదు, బ్రేక్ కూడా అంతే. చూసారు కదా, ఇలా ఆటోమేటిక్గా ఇలా క్లోజ్ అయిపోతుంది. అదే దీనిలో మనకు ప్లస్ పాయింట్. నాకైతే చాలా బాగా అనిపించింది అది. దాన్ని చూసి నేను తీసుకున్నాను. ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ కూడా బాగుంది. కాకపోతే ఆర్సీబీ ఈజీగా 30K వరకు వెళ్ళిపోతుంది.
ఫస్ట్ అసలు నేను చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ ట్రై చేసి చూసాను. బ్రెంబో ఇవన్నీ వీటి గురించి అన్నిటి గురించి చెక్ చేశాను. బ్రెంబో నాకు ఎక్కడ పాజిటివ్ రివ్యూస్ కనిపించలేదు. సో నేను బ్రెంబో వదిలేశాను. ఇంకా అప్పుడు కరెక్ట్గా ఎదుగుతున్న టైంలో నాకు కేటీసీ దొరికింది. ఇప్పుడు 80 బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది బ్రేకింగ్. మనం ఎగ్జాక్ట్ 100 ఎంత స్పీడ్లో ఉన్నా సరే మనం వెంటనే బ్రేక్ నొక్కగానే సేమ్ మనకి ఎలా అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన బ్రేక్స్ ఎలా అయితే ఇదవుతాయో అలాగే సేమ్ బ్రేకింగ్ రెస్పాన్స్లో ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ దీనిలో నెగిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే మనకి జీటీకి కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేటప్పుడు దీనికి కింద ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఇస్తాడు. ఛార్జర్కి మనం బైక్ ఛార్జ్ మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. ఎప్పుడన్నా మనకు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఇబ్బంది అయినప్పుడు మనం ఛార్జర్ ఎప్పుడైనా క్యారీ చేయనప్పుడు ఇక్కడ ఇస్తాడనమాట. కింద లివర్ మన ఈ క్లచ్కి ఇక్కడ కింద ఉంటుంది. అక్కడ నుంచి మనం USB to C కేబుల్ ఉంటే చాలు, అది కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల తీసేయాల్సి వచ్చింది. దానికి ఎక్కడ స్లాట్ ఇవ్వలేదు. ఎక్కడ అడ్జస్ట్మెంట్కి కానీ మనం ఏదన్నా పోనీ ఎలా మేనేజ్ చేయడానికి కానీ ఎక్కడా లేకుండా అయిపోయింది. అదొకటి. అండ్ ఇది క్లచ్ ఇష్యూ. ఇది బ్రేక్ సైడ్కి ఇష్యూ వస్తే కనుక ఇదే మేజర్ ఇష్యూ యాక్చువల్లీ. బ్రేక్ కింద మనకి ఈ లివర్ ఇది ఉంది కదా, దీని కింద యాక్చువల్లీ మనకు ఒక సెన్సర్ ఉంటుంది, చిన్న సెన్సర్. ఆ సెన్సర్ వల్ల ఏంటంటే మనం ఫ్రంట్ బ్రేక్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు వెనకాల మనకి లైట్ వెలుగుతుంది కదా, రెడ్ లైట్, బ్యాక్ టైల్ లైట్. ఆ లైట్ ఉంది కదా, ఆ సెన్సర్ వల్లే వర్క్ అవుతుంది అది. సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ సెన్సర్ ఏదైతే ఉందో తీసేయాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఆ వైర్స్ అలాగే ఉంచేసాము, ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కోసం వైర్స్ కట్ చేయలేదు. వైర్స్ అలా ఉంచి అక్కడ ట్యాగ్ వేసాము. ఇప్పుడు ఏంటంటే మనం మ్యాక్సిమం ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసినప్పుడు మనం బ్యాక్ బ్రేక్ కూడా 90% యూజ్ చేస్తాం కాబట్టి సో కాషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుంది కదా వెనకాల వచ్చే వాళ్ళకి. ఇదే నా ఫస్ట్ రివ్యూ అండ్ ఆల్సో ఫస్ట్ బ్లాగ్. అందుకనే నేను సింపుల్ అండ్ షార్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇవే నాకైతే నోటీస్ చేశాను నేను. ఇవి చిన్న చిన్న ఇష్యూస్. ఇవి ఏదైనా మేజర్ ఇష్యూ ఉందంటే ఆ సెన్సర్ ఇష్యూ ఒకటే బ్రేక్లో, అదొక్కటి తప్ప మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో ఇదైతే వర్త్. అండ్ ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఇది నాకు 8,000 పడింది. 8,000 పడింది. నాకు నేనైతే ఇది చెన్నై బైకర్స్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. నాకు ఈజీగా ఒక 1 వీక్ టైం పట్టింది ఇది డెలివర్ అవ్వడానికి. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి, ఆ చెన్నై బైకర్స్ పేజ్ది. ఎందుకంటే నేను ఆర్డర్ చేసే టైంకి ఇది ఒక్క దగ్గరే అవైలబుల్గా ఉంది, ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. నేను చాలా చోట్ల చెక్ చేశాను. ఎందుకంటే కేటీసీ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో నేను చూసినంత వరకు అయితే మన ఇండియాలో అవైలబుల్గా లేదు మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి. అలాగా అంటే నేను చెక్ చేసినంత వరకు నాకు అంత ఐడియా లేదు, నేను అంత పర్ఫెక్ట్గా చెక్ చేయలేదు. ఎందుకంటే నేను అప్పుడు హరీలో ఉన్నాను, నాకు ఇది కనపడింది. ఒక 2-3 వెబ్సైట్స్లో ఎతికాను, ఎక్కడ నాకు దొరకలేదు. ఇప్పుడు యూజువల్గా నేను బైక్ మోడ్స్ ఆర్డర్ చేసే వెబ్సైట్స్లో ఎతికాను, నాకు దొరకలేదు. దీనిలో దొరికింది, వెంటనే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇవి యూజ్ చేస్తున్నప్పటి నుంచి. ఎలాంటి ఇష్యూస్ కానీ ఇవేమి నేను ఫేస్ చేయలేదు. ఆల్సో ఇది మనకి హైడ్రాలిక్ బ్రేక్ కాబట్టి దీనిలో మనం .4 లిక్విడ్ వేస్తాం, అదే ఫ్లూయిడ్ వేస్తాం. .4 వస్తుంది. .4 కానీ .5.1 కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ నా పేజ్ ఫాలో అవుతా నా షార్ట్స్ కానీ ఇలా చూసినట్టయితే కనుక నేను ఆల్రెడీ .4 లిక్విమాలీ నుంచి ఆర్డర్ చేశాను. లిక్విమాలీ .4 యూజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి, రాయల్ ఎన్ఫీల్డ్ కాదు. ఎందుకంటే అన్నీ అప్గ్రేడ్ చేసేటప్పుడు నేను బ్రేక్ ఫ్లూయిడ్ కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందేమో అనిపించి నేను లిక్విమాలీలోకి వెళ్ళాను. యాక్చువల్లీ నేను మోటోలు అనుకున్నాను, బట్ మోటోలు ఏమైందంటే
ఎక్కడ నాకు అవైలబుల్ దొరకలేదు. 5.1 ఉంది కానీ 4.4 ఎక్కడ నాకు అవైలబుల్గా దొరకలేదు. లోకల్గా కూడా ట్రై చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. సో ఏంటంటే నేను లిక్విమాలి కూడా మంచి బ్రాండే, సో అందుకని చెప్పి నేను లిక్విమాలి ట్రై చేశాను. అండ్ ఇంకా దీని విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ ఒక డమ్మీ. ఇది ఎలాంటి యూజ్ ఉండదు దీంతో, జస్ట్ ఏంటంటే షో పర్పస్ అంతే. ఏంటంటే ఇటు ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ కూడా పెడితే బాగుంటుందని పెట్టింది అంతే, ఏముండదు. నేను ఇది మోటో జీనియస్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది 2 పీస్ కింద సెట్ ఆర్డర్ చేశాను నేను. 399 సంథింగ్ అలా పడింది. సింగిల్ పీస్ అయితే కనుక 299 అలా పడుతుంది. బట్ 2 పీస్ వస్తున్నాయి కదా, నేను దీనికి కూడా ఇదే పెడదాము. ఎందుకంటే దీనికి చూడండి మీరు, ఇక్కడ స్క్రూస్ లేవు, ఎవరన్నా ఈజీగా ఓపెన్ చేసేయచ్చు దీన్ని. బట్ దీనికి అలా కాదు, దీనికైతే బోల్ట్స్ ఉంటాయి ఓపెన్ చేయాలంటే. సో అంత తొందరగా ఎవరు ఎక్కడ మన బైక్ ఎక్కడ ఉన్నప్పుడు పార్క్ చేసినా ఇలా చేసినా కానీ ఆ ఇబ్బంది అయితే ఉండదు దీని ద్వారా. బట్ దీనికి అది సెట్ అవ్వలేదు, ఇటు సైడ్ హైడ్రాలిక్కి. అది చాలా ట్రై చేసాం కానీ ఆ రోజు అసలు అవ్వలేదు, ఎంత ట్రై చేసినా సెట్ చేయడం కుదరలేదు అది. ఇంకా సరే, ఇంకా ఏం చేస్తాం, ఇంకా మన చేతిలోనూ ఏం లేదు కదా, చాలా ట్రై చేసాం అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను దీని సైడ్ ఇదే ఉంచేసి దీని సైడ్ వరకు ఇది పెట్టాను. అండ్ దీంట్లో ఉన్న లిక్విడ్ దానికి వస్తే ఇది యాక్చువల్లీ వాటర్ అండ్ స్టింగ్ మిక్స్ అనమాట. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, స్టింగ్ అండ్ వాటర్ మిక్స్ చేసాం. ఎందుకంటే ఇందులో వాటర్ వేస్తుంటే లీక్ అవ్వట్లేదు. బట్ ఎప్పుడైతే మనం ఓన్లీ స్టింగ్ పోస్తున్నామో కింద నుంచి ఇక్కడి నుంచి లీక్ అయిపోతుంది. కింద ఇది డమ్మే కాబట్టి ఇక్కడ దీన్ని క్లోజ్ చేసాను. ఇది అదొక్కటే దీనిలో, ఇది మోటో జీనియస్ నుంచి ఆర్డర్ చేసిన దాంట్లో ప్రాబ్లము. అండ్ అలానే గాయస్, మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు ఈ వీడియో చూడకుండా ముందే మీరు కేటీసీ ఒకవేళ యూజ్ చేస్తున్నా సరే, ఇది వరకు నుంచే ఒకవేళ మీరు ఆల్రెడీ యూజ్ చేసేసి ఉంటే కనుక మీకు దీనిలో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, మీరు దీని ఎక్స్పీరియన్సెస్, దీని పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, నాకు ఒక ఐడియా వస్తుంది కదా. నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్ హెడ్లైట్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 6 months అవుతుంది నేను హెచ్ఏజీ హెడ్లైట్ యూజ్ చేస్తాను. ఒకసారి దాని మీద మీకు వ్లాగ్ చేసి అసలు ఎలా ఉంది ఏంటనేది నేను మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. దాని మీద మీరు యూజ్ చేయొచ్చా, పర్చేస్ చేయొచ్చా, లేదా మనీ వేస్టా, లేకపోతే ఏంటి, దాని పర్పస్ మీద నేను మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను, ఒక 5 minutes అలా వచ్చేలాగా. ఓకే గైస్, మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పుడు వరకు చూసినట్టయితే కనుక నేను మ్యాక్సిమం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ చెప్పాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో నా ఇన్స్టా పేజ్ ఉంది, దానిలో ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఏంటంటే మీరు ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉండి ఇంకా పర్చేస్ చేసుకోవాలా, లేకపోతే లింక్ కానీ అదే ఏమైనా ఇష్యూస్ ఉన్నా అలా నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.